కక్ష రాజకీయాలతో పెట్టుబడులపై ప్రభావం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, అది కాదు అని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద కక్ష పూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధుల్లో ఆయన మాట్లాడుతూ కక్షపూరితమైన చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. పడదా? మరి ఎందుకు పడది? బరాబర్ ప్రభావం పడుతుంది. వచ్చిన పెట్టుబడులన్నీ అటే పోతాయి, అటే వీక్తాయి. ఉన్న పెట్టుబడులు ఎత్తుకొని పోతారు వాళ్ళు. ఇలా కక్షపూరితం రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ పరువును ఆకాశం స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ఇలా తప్పు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్ని కథలల్లానో ఎన్ని డ్రామాలల్లానో ఎంతగానో ఆపసోపాలు పడుతున్నామో, నిద్ర పడుతుందో లేదో రేవంత్ అన్న నీకు అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ మీద ప్రేమ లేకపాయే, లేనే లేదు, నీకు లేకపోతే లేకపాయే. కనీసం తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రన్న ఆ విశ్వాసం అని ఉండాలి కదా. కుక్కకు 3 రోజులు తిండి పెడితే 3 ఏళ్ళు ఉంటుందట సారు. ఎందుకు మీకు ఆ విశ్వాసం లేకుండా పోయింది? 3 ఏళ్ళు కాపలా కాస్తుందట 3 పూటలు తిండి పెడితే కుక్క. ఇలా విశ్వాసం మీకు ఎందుకు లేకుండా పోయింది? ఇట్లా విశ్వాసం లేని వ్యక్తులాగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? ఉమ్మడి ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎందుకు మీ మాటలు ఉన్నాయనేది ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. నీకు ఎట్లా పాయరం లేదు, నీకు ఎట్లా ప్రేమ లేదు, తెలంగాణకు నీకు పేగుబంధం లేదు, ఇలా నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నావు అని లేఖరికి ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది మా సమాధానం. మొత్తం ఇది ఈ అంశం మీద చూస్తూ ఉన్నాం. ఇక ఒక పోయిన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలను తప్పు పట్టుకుంటా, కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటా, ఫార్ములా ఈ కార్ రేస్తోని ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని నిలబడ్డది. ఇలా దాన్ని మొత్తము చిన్న లిటిల్ కొండకాడికి తీసుకొని వచ్చి ఇంకా మొత్తము దాన్ని తీసేసే ప్రయత్నమే చేస్తా ఉన్నాడు రేవంత్ అన్న. అంతకు మించి ఏమీ లే గదే. మొత్తం మీద ఆర్థిక నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఇట్లా పనిచేసిన వాళ్ళు కానీ విమర్శిస్తూ ఉన్నారు. ఈ కక్షపూరిత రాజకీయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, వచ్చే పెట్టుబడులు అటే పోతాయి. ఆ గలమ దాటాలంటే ఇప్పుడు నేను 10 రూపాయలు వాళ్ళ దగ్గర నన్ను అప్పడిగినోళ్ళ అప్పడిగితే నేను మళ్ళీ తిరిగి కడతానా, లేకపోతే నేను తిరిగి కట్టేంతగలగా పని చేస్తానా లేదా అని ఆలోచిస్తారు. ఒకవేళ నేను అట్లా పని చేయలేను, నేను అట్లా కట్టలేను అన్నప్పుడు నాకు అప్పు ఇయ్యరు వాళ్ళు. కానీ ఇవాళ ఇయ్యగలిగే శక్తి ఉన్నది. ఒక 10 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే దాన్ని 10 లక్షలు 10 లక్షలు చేసి చూపెట్టగలిగే సత్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అవి కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయి, సముదాయం ఉన్నది, సమీకరణాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లున్నట్ల చేనన్నట్లు రేవంత్ రెడ్డి ఈడ ముఖ్యమంత్రి అయిండు. ఈ ముఖ్యమంత్రి అయిన విధానం, ముఖ్యమంత్రి చేస్తున్న విధానం బట్టి పాపము అన్ని పెట్టు వల్ల అటే మర్రిపోవాల్సిన పరిస్థితి. ఇక దావోస్ పోతాడట, ఏమిటికి పోతాడో, సింగపూర్ పోతాడట, ఏమిటికి పోతాడో, ఇయ్యలోనో రేపో పోయేది ఉండే, అటు పోయేది జర రద్దు చేసుకున్నాడట. ఢిల్లీ పెద్దలు పిలిచిండట, ఏఐసిసి ప్రధాన కార్యాలయంకి సంబంధించి ఏమో ముచ్చట ఉన్నదట, అందుకే పిలిచిండ్రట. ఇక పోతాడట. మరి ఆ వార్త కూడా ఉన్నది. మరి పోయినాక రాహుల్ గాంధీ కలుస్తాడా, ప్రియాంక గాంధీ కలుస్తుందా, లేకపోతే సోనియా గాంధీ కలుస్తుందా, మల్లికార్జున ఖర్గేతోనే ఆ మల్లికార్జున ఖర్గే కూడా ఇలా ముఖం సాటేస్తాడా? ఇక పోతే తెలుస్తుంది. అవి బయటకు రానిస్తారు, అయినా వస్తాయిలే, మనం చూడొచ్చు. గాంధీ భవన్ వర్గాలే ముచ్చట్లు బయట పెడతాయి. మనకేం బాధ, మనకేం తిప్పల, ఆయన వేస్తున్న విధానం, ఆయన పోతన్న పోకడను బట్టి. రైట్, ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం.